హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలామందికి ఉండే ఒక డౌట్‌నైతే నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలా? లేకపోతే వెండి కొనాలా? అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా! ఎందుకంటే బంగారం రేటు అలాగే పెరుగుతుంది. వెండి రేటు కూడా చాలా అంటే చాలా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా! లాస్ట్ ఇయర్ జాన్వరికి రూ. 1,00,000 ఉండేది. ఇప్పుడు 3,00,000 పైనే అయ్యింది. కాబట్టి మనం బంగారం కొనాలా? లేకపోతే వెండి కొనాలా? అది కూడా మధ్య తరగతి వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఇక మనం తక్కువ డబ్బుతో ఏది బెస్టు, అలాగే మనకు భవిష్యత్తులో ఏది ఎక్కువ లాభం వస్తుంది, అలాగే ఏది ఎక్కువగా మనకు బెనిఫిట్ ఉంటుంది, మనము ఏ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు యూజ్ ఉంటుందనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను మీకు రెండిటికి ఇలా బాక్స్ రూపంలో డిఫరెన్స్ అనేది చెప్తానండి. ఓన్లీ జస్ట్ మీకు డైరెక్ట్‌గా రాసి ఎక్స్‌ప్లెయిన్ చేసే కంటే ఇలా డిఫరెన్స్ చూపిస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుందని ఇలా అయితే రాసి చూపిస్తున్నాను. ఎప్పుడూ కూడా మీరు బంగారం మీద కానీ, సిల్వర్ మీద కానీ, ఏ దాని మీదైనా గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలి. ఇక బంగారం విషయంకొస్తే బంగారం చాలా అంటే 24, 22 క్యారెట్స్ అలాగే 18, 14 క్యారెట్స్ అయితే ఉంటుంది కదా! మెయిన్‌గా ఎక్కువగా బంగారం అనేది మనం డైలీ వేసుకోవడానికి అట్లా తీసుకోవచ్చు. లేకపోతే కాయిన్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇక వెండి కూడా వచ్చేసి 2 టైప్స్ అయితే ఉంటుందండి. 999 మార్క్‌లో ఉంటుంది. దానికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇది 2 విధాలుగా ఉంటుంది బంగారం. కాయిన్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. మనం ఐటెమ్స్ రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. ఇకైతే వీడియో ఫుల్‌గా వివరంలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ముందుగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక బంగారం ధర అనేది బంగారం ధర అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అంటే మనము ఒక 4 ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ వద్దులెండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మనకు ఒక తులం వచ్చేసి 30,000, 35,000 ఉంటాయి. ఇప్పుడు చూస్తే మనకు ఎంత పెరిగిందో చూడండి. అలాగే ఇది ఎప్పుడు అనేది రేటు పెరుగుతూనే ఉంటుంది మనకు. ఇక వెండి దగ్గరికి వస్తే గోల్డ్ కంటే వెండి ఎక్కువగా అంటే పెరగదు. ఇప్పుడు పెరుగుతుంది గానీ, మామూలుగా అయితే గోల్డ్ ఎప్పుడు కూడా బంగారం కంటే వెండి అనేది ఎక్కువగా మనకు అయితే పెరగడం అయితే పెరగదండి. చాలా కొంచెం తక్కువగానే మనకైతే పెరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము సేఫ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే గోల్డ్ మీద అయితే ఎక్కువ మొత్తంలో అండి. మనకు మీ దగ్గర ఒక 2,00,000, 3,00,000 ఉందనుకోండి, గోల్డ్ మీదే పెట్టేసుకోవచ్చు. అలా కాదు మా దగ్గర 5,000, 10,000 ఉంది అనుకునే వాళ్ళైతే వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. ఇంకొక విషయం చెప్పాలంటే మీరు గోల్డ్ ఏది కొనాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలంటే, ఇప్పుడు మాకు డైలీ వేసుకోవడానికి గోల్డ్ ఉంది అనుకుంటే మీరు బిస్కెట్స్ రూపంలో తీసి దాసిపెట్టుకోవచ్చు. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం. ఇక మీకు గోల్డ్ అయితే మా దగ్గర ఉంది కానీ వెండి అనేది లేదు అంటే పూజ సామాన్లు, అలాగే కొంచెం వెండి మనం డైలీ వేసుకోవడానికి వెండిని యూజ్ చేసుకోవచ్చు. అంటే వెండిని కూడా కొద్దిగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కానీ బంగారంలాగా ఎక్కువగా అయితే కొనడం వేస్ట్ అండి. ఎందుకంటే మనం దీన్ని మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా! కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. బిస్కెట్స్ కూడా దొరుకుతాయి వెండిలో కూడా మనకు చాలా తక్కువలోనే దొరుకుతాయి. ఇప్పుడు వెండి రేట్ కూడా చాలా పెరిగింది కదా! ఇక మనకు గోల్డ్ అయితే మనకు మార్కెట్ పడిపోయినా కూడా బంగారం రేటు కంటే ఎక్కువగా ఇప్పుడు బంగారం రేట్ అనేది మనకు మార్కెట్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్ రేటు ఎక్కువగా ఒకవేళ పడిపోయినా కూడా మనకు ఎక్కువగా అనేది తగ్గదు. ఆ వెండి మాత్రం అలా కాదండి. మనకు మార్కెట్ రేట్ పడిపోయిందంటే వెండి సడెన్‌గా పడిపోతాయి. ఇప్పుడు 3,00,000 చిల్లర ఉంది కదా! ఇప్పుడు మార్కెట్ రేట్ పడిపోయిందనుకుంటే రూపాయి రేటు పడిందనుకోండి, అయిపాయే ఇంక మనకు 1,00,000కి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది వెండి అనేది మెయిన్ మార్కెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక గోల్డ్‌కి అలా ఏమి ఉండదండి. మార్కెట్ పడిపోయినా కూడా రేట్ అనేది ఎక్కువగా తగ్గదు. ఇప్పుడు 1,30,000 ఉందనుకోండి బంగారం రేటు. మనకు మార్కెట్ రేట్ పడిపోయినా కూడా మొత్తానికి మనకు 50,000 అట్లా దిగి రాదు. కొంచెం తగ్గుతుంది. ఒక 1,000, 2,000, 3,000 అంతకు మించి బంగారం రేట్ అనేది తగ్గడం మనకు 10,000లో, 50,000లో తగ్గడం ఇప్పటివరకైతే లేదు. కానీ వెండి అలా కాదు. వెండి ఈజీగా తగ్గుతుందండి. అది ఇప్పుడు వెండి ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకైతే అంత ఐడియా అయితే ఉండదు ఎప్పుడు కూడా. మీకు ఇలా రిస్క్ వద్దు. మనకు పెట్టిన అమౌంటు బంగారం మీద కానీ, వెండి మీద కానీ ఎక్కువగా రావాలి అనుకుంటే మీరు మెయిన్ వచ్చి ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు డబల్ అయితే అవుతుందండి ఎప్పుడు కూడా. ఇక కొంచెం రిస్క్ తీసుకొనైనా సరే మనకు డబల్ కావాలి, ఎక్కువగా లాభం రావాలి అంటే వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ మీద అనేది మీకు ఎక్కువగా ఒకటేసారి లాభం రాకపోవచ్చు. కానీ రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. వెండి అలా కాదండి. వెండి మనం ఇప్పుడు గోల్డ్ అయితే ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సేల్ చేసుకున్నా కూడా మనకు ఆ డబ్బులైతే వస్తాయి. కానీ వెండికి మనం ఒకవేళ అమ్మేటప్పుడైనా కూడా మనకు ఎక్కువ రేట్ అనేది రాదు. కొంచెం తక్కువగానే వస్తుంది. బంగారంలాగా ఎక్కువగా రాదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బంగారం రేట్ అనేది ఎప్పుడు కూడా ఒక అమౌంట్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది.
ఎక్కువగా ఒకటేసారి లక్షలు లక్షలు పెరగదండి. కొంచెం కొంచెంగా పెరుగుతూ కూడా మనకు ఎక్కువ అమౌంట్‌నైతే వస్తుంది. కానీ వెండి కొన్నిసార్లు ఎక్ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి తక్కువగా కూడా మనకు అయితే డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఇవి 2 మనము ఎప్పుడూ కూడా ఇది బెస్టా, అది బెస్టా అంటే కన్నా నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేసి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిడిల్ క్లాస్ వాళ్ళకు. ఇంకా మీరు ఆభరణాలు కూడా ఎక్కువగా మనం గోల్డ్‌వే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా! వెండివంటే చాలా తక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు వస్తున్నాయి కానీ, మామూలుగా అయితే గోల్డ్‌కి ఎక్కువగా మా ఇక్కడ ఇండియన్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వెండి వచ్చేసి మనం డైలీ వేసుకునే గజ్జెలు గానీ, మెట్టెలు అలాగే ఇక పూజలకు సంబంధించిన వాటిని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటామండి. ఇక్కడైతే మీకొక విషయం చెప్పాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనం ప్రతి నెల ఒక అమౌంటు ఒక 1000, 2000 సేవింగ్ చేసుకునే వాళ్ళైతే మీరు వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏందంటే, మీకు డబ్బులు ఎంత వస్తుంది? మీకు వచ్చిన దాన్ని మీరు ఏ ఏ అవసరాలకు యూజ్ చేసుకున్నాక మీరు సేవింగ్స్ అనేది మీరు ఎప్పుడూ కూడా డబల్ అవ్వాలనే పెట్టుకుంటాం కదా! ఒకవేళ మీ దగ్గర గోల్డ్ కొనేంత లేదు అనుకుంటే వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఏది బెస్ట్ అనేది ఎవరం చెప్పలేమండి. మన పరిస్థితులకు తగ్గట్టు మనకు ఏది ఇంపార్టెంట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు డబ్బున్నోళ్ళకు వెండి తొందరగా కొనేసుకుంటారు. బంగారం కూడా ఈజీగా కొనగలరు. కానీ డబ్బులు లేని వాళ్ళము మనం బంగారం ఒకటేసారి తులం కొనాలంటే ఇప్పుడు మనకు 1,50,000 యాడ నుంచి వస్తది చెప్పండి. అలాంటప్పుడు ప్రతి నెల కొద్ది కొద్దిగా అమౌంట్‌తో వెండి కొని పెట్టుకోవచ్చు. వెండి కూడా ఇప్పుడు చాలా అంటే చాలా రేటు పెరుగుతుంది. ఫ్యూచర్‌లో కూడా చాలా పెరుగుతుందండి. కాబట్టి మీరు డబ్బులు లేదు, మేము ఏది సేవింగ్ చేయలేకపోతున్నాం పిల్లల భవిష్యత్తు కోసం కూడా వెండి మీద కంపల్సరీ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. డైరెక్ట్ మనం వెండి కొనాల్సిన అవసరం కూడా లేదండి. బాండ్స్ దొరుకుతున్నాయి. అలాగే ఇప్పుడు స్ట్రేట్ మార్కెట్ లాగా వెండిలో కూడా మనం డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. గోల్డ్‌లో కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర మనం ఇంట్లో సెక్యూరిటీగా ఉండదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఎప్పుడూ కూడా మీరు సంపాదించే దాంట్లో ప్రతి నెల ఇప్పుడు మీరు 10,000 సంపాదిస్తుంటే ఒక 2,000 కనీసంలో కనీసం 1,000 రూపీస్ అయినా ఇలా గోల్డ్ మీదనో, వెండి మీదనో ఏదో ఒక దాని మీద పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల మీకు ఇప్పుడు తెలీదండి. ప్రతి నెల కొద్ది కొద్దిగా అమౌంట్ పెట్టుకుంటూ వస్తూ ఉంటే మీరు ఎక్కడ వేస్ట్ ఖర్చులు లేకుండా ఇలా ప్రతి నెల కొద్ది కొద్దిగా అమౌంట్ పెట్టుకుంటూ వస్తే మీకు భవిష్యత్తులో మీకు పెద్ద పెద్ద అవసరాలకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఎప్పుడు కూడా బంగారమా, వెండా అంటే మన పరిస్థితులకు తగ్గట్టు మనకు అనుగుణంగా మన దగ్గర ఎంత డబ్బులున్నాయి, మనం ఏ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుందండి. ఏది వేస్ట్ కాదు ఎప్పుడు కూడా. ఏమంటే మనకు వెండి ఎక్కువగా మనం యూజ్ చెయ్యం అంతే. బంగారం అనేది ఎప్పుడు నువ్వు చిన్న ముక్కురాయి అయినా సరే బంగారాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వెండిని ఎక్కువగా వాడం కాబట్టి మనకు వెండి కొంచెం చీప్‌గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వెండి రేట్ కూడా చాలా పెరిగిందండి. మీరు వస్తువుల్లాగా కాకపోయినా బిస్కెట్ రూపంలో అలా అయినా కొని పెట్టుకొని దాన్ని సేల్ కూడా చేసుకోవచ్చు. అలా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు వేస్ట్‌గా బట్టలకు దాంట్లో ఖర్చు పెట్టకుండా ఇలా వీటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం ఇంతగా కష్టపడేది రేపొద్దున మన అవసరాలకు తగ్గట్టుగా మనకు అమౌంట్ లేకపోతే వేరే వాళ్ళ కాడ అప్పులు తెచ్చుకోకుండా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఏదో ఒకటి బంగారం కొనాలా, వెండి కొనాలా అనే డౌట్ లేకుండా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసేసుకోండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి.